నమస్కారం సార్లు, మంచిగున్నారా? సీజన్ అయిపోయిన దగ్గర నుంచి రచ్చ 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 టోటల్ ఎవ్రీ ఇయర్ అట్లా బిగ్ బాస్ సీజన్ అయిపోవడం, రివ్యూవర్ మీద పడడం, అయిపోవడం, రివ్యూవర్లో పడడం, చాలా ఎవ్రీ సీజన్ ఇది కామన్ అయిపోయింది. ఈ సీజన్ చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. హీట్ అయితే సింపుల్గా చెప్తున్నాను అందరికీ, బిగ్ బాస్ రివ్యూవర్లు కేవలం బిగ్ బాస్కి సంబంధించిన షోకి మాత్రమే రివ్యూవర్స్. హౌస్లో ఉన్నంత వరకే ఆ కంటెస్టెంట్లకి మా సపోర్ట్ కూడా కాదు, బేసిక్ రివ్యూ అంతే. వాళ్ళు ఎలా ఆడారు, ఒక టాస్క్ ఎలా ఆడారు, ఒక నామినేషన్ ఎలా చేశారు, ఆర్గ్యుమెంట్ ఎక్కడ రాంగ్ అయింది, ఎక్కడ కరెక్ట్ అయింది, ఇది దీని మీద బేసిస్ మీద రివ్యూ చేస్తాం. హౌస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద పర్సనల్ లెవెల్లో కమెంట్స్ ఏం, బయటకు వచ్చాక అసలు పట్టించుకోము అంతే. ఏదైనా సరే బిగ్ బాస్ లోపల వరకు ఉంటే ఓకే, దీని మీద నువ్వు ఎందుకు రివ్యూ చేయలేదు, నువ్వు ఫేవరిజం చూపిస్తున్నావా, లేకపోతే నువ్వు దీనికి యాంటీగా అనడానికి ఓకే, మీకు స్కోప్ ఉంది. అండ్ బయటకు వచ్చాక ఏముంది, ఇంకా ఇది న్యూస్ ఛానల్ కాదు కదా, TV9 TV5 ఇంకోటో కాదు కదా. ఇది ఎలా ఉంటుందంటే రివ్యూవర్స్కి ఒకసారి సీజన్ అయిపోయిందంటే అమ్మా అదేదో నెత్తి మీద నుంచి ఒక కొండ తీసి పక్కన పెట్టిన ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంత హెవీ ప్రెషర్ ఉంటుంది. 3 months దాదాపు 100 రోజులు పైగా నాన్ స్టాప్గా ఎటువంటి ప్రాపర్ ఒక సినిమాకి వెళ్దామని కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని దేనికి ప్రాపర్ ఇదైతే ఉండదు. ఏ టైంకి ప్రోమో వస్తుంది, ఏ టైంకి వీడియో చేయాల్సి వస్తుందో, రకరకాల విపరీతమైన నెగిటివిటీ నుంచి, విపరీతమైన తలనొప్పి నుంచి నాన్ స్టాప్ 100 రోజులు ఈ స్ట్రెస్ నుంచి బయట పడ్డానికి రిలీఫే వేరే ఉంటుంది. లాస్ట్ డే రివ్యూ చేస్తుంటే అమ్మ అయిపోయిందిరా, క్లోజ్ అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంటుంది. దానివల్ల తీసుకున్న గ్యాప్ ఇదంతా, అంతేగాని ఎవరికి భయపడో ఇంకోటో కాదు. ఏంటి ఇప్పుడు భయపడో, దేనికి భయపడతారు అసలు? ఆ రోజు ఇంటికి వెళ్ళి ఒకరిని మర్డర్ చేసావు, నాకు తెలుసులే. నువ్వు ఆ రోజు రోడ్ మీద యాక్సిడెంట్ చేసావు, నాకు కూడా తెలుసు ఈ కంటెస్టెంట్ గురించి అంటూ ఈ టైప్లో మేము ఏమైనా చేస్తే దానికి మేము భయపడతాం. అమ్మో నేను అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అలా అన్నాను, వీళ్ళ ఇంట్లో వాళ్ళని ఇలా అన్నాను అన్నట్టుగా ఏమన్నా అంటే మేము భయపడాలి. దేనికి భయపడుతుంది చెప్పండి? మీ మీద కదరా అసలు కేసులు పెట్టాల్సి అన్నట్టుగా అంటారు. మా మీద కేసులు ఏంటి? కేసు అంటే పెనం మీద వేసే దోశ కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడానికి. దెర్ హ్యాస్ టు బి అ రీజన్, ప్రాపర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ కరెక్ట్గా ఉంది అనిపిస్తేనే వాళ్ళైనా అరెస్ట్కి వస్తారు. అరెస్ట్కి వచ్చాక అది కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి కూడా దెర్ హ్యాస్ టు బి అ స్ట్రాంగ్ థింగ్ అని. ఏది పడితే అది ఇట్లా ఇంట్లో దోశ మాడిపోయిందని, కుక్కకి బెల్ట్ కట్టలేదని, ఇలాంటి వాటికి ఎవరు కేసు లేరు. పెద్ద చిన్న దానికి ఈజీ జస్ట్ లైక్ దట్. అంటే ఒక ఎలా అంటే రివ్యూవర్స్ ఈజీ టార్గెట్ అయిపోయారు. బిగ్ బాస్ సంబంధించిన ఏమైనా లొల్లు అయితే బిగ్ బాస్ టీం మీద పడతారు, నాగార్జున గారి మీద పడతారు, బయటకు వస్తే రివ్యూవర్ల మీద పడతారు. ఏంటి బయట జరిగిన ఇష్యూకి నాగార్జున గారికి ఏం సంబంధం, బిగ్ బాస్ టీంకి ఏం సంబంధం, మాకేం సంబంధం? అండ్ ప్రశాంత్ కూడా ఇప్పుడు సింపుల్గా ప్రశాంత్ కేసు ఏమైందంటే, ఫ్రంట్ గేట్ నుంచి విపరీతమైన మనుషులు ఉన్నారు, అరే బాబు ఇక్కడ చాలా రచ్చరచ్చ అయ్యేలా ఉండి కొంచెం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపో, అదైతే కామ్గా వెళ్ళిపో అన్నట్టుగా అయితే పోలీసులు అన్నారు. ఎందుకు? ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. కాకపోతే అట్లా సింపుల్గా ఫ్యాన్స్ నుంచి తప్పించుకోవడానికి, ఆ రష్ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ప్రశాంత్ ఏం అప్పటికే విపరీతమైన ఇట్లా ఫ్యాన్స్ ఆ రచ్చ అది ఇది చూసిన పెద్ద స్టార్ హీరో కాదు కదా. పెద్ద స్టార్ హీరోలు అయితే అబ్బా ఎందుకు ఇదంతా నాకెందుకు వచ్చిన రచ్చ అన్నట్టుగా వెళ్ళిపోతారు. బట్ ప్రశాంత్ అప్పుడప్పుడే అంత జనం ఏది నా కోసం ఎగబడుతున్నారు, నా కోసం ఇది చేస్తున్నారు, అబ్బా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందన్నమాట అంటూ ఆ హ్యాపీనెస్ని కంప్లీట్గా చూడడానికి ఎవరికి మాత్రం ఉండదు. అదే నాకు తొక్కలో ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో పెట్టినప్పుడు కింద పాజిటివ్ కమెంట్ వస్తేనే నా గురించి ఇంతమంది పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అలాంటిది ఒక బిగ్ బాస్ విన్నర్, టైటిల్ విన్నర్ అయ్యి అన్ని రోజుల తర్వాత హౌస్లో ఉండి టైటిల్ విన్నర్ అయ్యి ట్రోఫీ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ గర్వం ఎలా ఉంటుంది? గర్వం అంటే మీన్స్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఆ హ్యాపీనెస్ కోసం, నా కోసం ఇంతమంది కలవడానికి వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారన్న ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయడానికి తను ముందుకెళ్ళాడు. కాకపోతే అది డెఫినెట్లీ పోలీసులు చెప్పాక కూడా తను ముందుకెళ్ళడం అనేది డెఫినెట్లీ మెగా మిస్టేక్. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నువ్వు రాకరా బాబు అన్నా కూడా ఆయన అట్లాగే పోయినప్పుడు అది ఖచ్చితంగా తప్పు. కానీ అది తెలిసి చేశాడు, నేను ఇట్లా వెళ్తే ఖచ్చితంగా పోలీసుల్ని ఇరుకున పెట్టాలి, ఇంకా గొడవలు ఇట్లా రచ్చరచ్చ రేపాలి అనే ఇంటెన్షన్తో తను వెళ్ళాడా? లేదు. ఆ ఫ్యాన్స్ ఆ లవ్ని కంప్లీట్గా తీసుకోవాలనే ఇంటెన్షన్తో మాత్రం వెళ్ళాడు. అండ్ కామ్గా డోర్లన్నీ మూసుకొని వెళ్ళిపో అన్నా కూడా తను ఇట్లా ఓవర్ టాప్ ఓపెన్ చేసి మరి బయటకు వచ్చి ఇట్లా విజిల్స్ వేస్తూ షేక్ హ్యాండ్స్ ఇస్తూ అవి ఇవి ఉన్నాడు. కాబట్టి అవి డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు డౌట్ లేకుండా అఫెన్స్ కింద అవుతుంది, జైల్లో పెట్టాల్సిందో. సో ఇప్పుడు అదే జరిగింది. 14 days రిమాండ్ అనేది ఆయన్ని కానీ వాళ్ళ బ్రదర్ని కానీ ఇద్దరిని పెట్టినట్టుగా అయితే మనకి ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో చూసాం కదా. సో 14 days రిమాండ్ తర్వాత బెయిల్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. బెయిల్ అప్లై చేసుకుని ఆబ్వియస్లీ బయటకు అయితే వచ్చేస్తారు. మధ్యలో ఇది కాల్స్ ఉంటాయి కదా, అప్పుడు రా అన్నట్టుగా ఏదైతే తిరుగుతుంటే
ఉంటారు. నెక్స్ట్ మంత్ ఈ తేదీకి రా, ఆ నెక్స్ట్ మంత్ ఆ తేదీకి రా అన్నట్టుగా కోర్టులు చెప్పిన దాని ప్రకారంగా తిరుగుతూ ఉండాలి. అది క్లోజ్ అయ్యేంత వరకు కేసు, అంతకు మించి అయితే లేదనమాట. దాని తమ్నైల్స్ గురించి మాట్లాడుతున్నా. తమ్నైల్స్ నేనే కాదు, ఏ రివ్యూర్ అయినా కూడా ఒక వీడియో పెట్టిన 2 days తర్వాత తమ్నైల్ తీసేస్తారు. దేనికి తీసేస్తారు? బిగ్ బాస్ వాళ్ళు దాని మీద కాపీరైట్ వేస్తారు అనే ఇంటెన్షన్తో మాత్రం. ఇంతకుముందు సీజన్ 4 అనుకుంటా ఒకసారి ఇలాగే వేశారు. ఇలాగే వేస్తే అచ్చా ఇది ఒకటి ఉంటుంది అనమాట అంటూ అప్పటి నుంచి ఎవ్రీ సీజన్లో ఒక వీడియో, బిగ్ బాస్ సంబంధించిన ఒక వీడియో పెట్టిన 2 daysకి తమ్నైల్ ఇమీడియట్గా తీసేస్తాం. ప్రతిసారి మేము చేసేదే, ప్రతిరోజు చేసేదే. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి, ఈ ఇష్యూ వచ్చినాక మా ఛానల్స్ అన్ని లోపలికి వచ్చి ఏంటి తమ్నైల్ ఒక్కటి కనపడలేదు అంటే భయపడ్డారనమాట. అంటే మీకు మీరే ఊహించేసుకుని కింద కమెంట్లు పెట్టేయడం. భయపడ్డావా, ఉచ్చబోసుకున్నావా, ఏంటో రకరకాలు, ఏంటో ఎవరికి తోస్తే అది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ జరగడం అనేది మెగా మిస్టేక్ అనేది. పర్టికులర్గా ఈ ఫ్యాన్సే చేశారు, వీళ్ళే చేశారు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆపోజిట్ కంటెస్టెంట్ విత్ డ్యామేజ్ చేశారంటే ఇంకెవరు ప్రశాంత్ ఫ్యాన్సే చేసి ఉంటారు కదా అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ సిటీ బస్సుల అద్దాలు కానీ, బయట పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్లు కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు, లేకపోతే ఇంకొకరు ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు? పర్టికులర్ గా వీళ్ళే చేశారు అనడానికి వీళ్ళు లేని పరిస్థితి అక్కడ. వీళ్ళే చేసిండ్రు, ప్రశాంత్ ఫ్యాన్సే చేసిండ్రు, లేకపోతే స్పై ఫ్యాన్సే చేసిండ్రు అనేటట్టుగా ఉంది అక్కడ సిచ్యువేషన్. ప్రశాంత్ ఫ్యాన్సే చేసింది అనడానికి అమర్దీప్ వాళ్ళ కార్ మీద ఎక్కి ఏదైతే రచ్చరచ్చ వాళ్ళ కార్ గ్లాసులు బ్రేక్ చేసి అది మెగా మిస్టేక్. అందులో అసలు క్షమించరాని నేరం, అందులో డౌట్ అయితే లేదు. స్ట్రీట్ లైట్స్ కానీ, సిటీ బస్సులు కానీ ఇవన్నీ ధ్వంసం చేయడానికి ఎవరు కారణం? పర్టికులర్ గా ప్రశాంత్ ఫ్యాన్సే అన్నట్టుగా ఏమన్నా ఉందా? వాళ్ళ తరఫున నేనేం వకాలతో పుచ్చుకొని మాట్లాడట్లేదు. బట్ బేసిక్ గా ఏంటంటే ఒకవేళ ప్రశాంత్ ఫ్యాన్స్ చేసినా కూడా ప్రశాంత్కి ఏం సంబంధం వాడుతాను? ప్రశాంత్ ఏమైనా అరే నువ్వు వెళ్ళి కారద్దాలు బలగొట్టు, నువ్వు వెళ్ళి అజ్జయ్యి అని ఏమైనా ప్రశాంత్ ఏమైనా చెప్పాడా? చెప్పినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏమీ లేదు. అత్యుత్సాహం అనమాట. బిగ్ బాస్ ఇట్లా అయిపోయింది వెళ్ళదు. మా ప్రశాంత్ విన్నర్ రా, ఇప్పుడు మా తడాకా చూపిస్తాం చూడు అన్నట్టుగా ఏదేదో రాష్ట్రానికి సీఎం అయినట్టుగా, దేశానికి ప్రధానమంత్రి అయినట్టుగా వాళ్ళే ఫీల్ అయిపోయి చేసిన చర్యలు తప్ప, అత్యుత్సాహంతో చేసిన చర్యలు తప్ప మరొకటి అయితే కాదు. ఇలాంటి అత్యుత్సాహాల వల్ల ఇప్పుడు ప్రశాంత్ జైలుకి వెళ్ళాడు. రైతు బిడ్డ లాంటి ఒక నార్మల్ మనిషి, మనకంటే ఇంకా చాలా లోవర్ బేస్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మనిషి, జనాల వల్ల వెళ్ళిన ఒక మనిషి బిగ్ బాస్ దాకా వెళ్ళడమే ఒక ఇది అంటే, ఆ టైటిల్ కూడా గెలిచి బయటికి రావడం అనేది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. షోకి కూడా విపరీతమైన అనిపించే ఒక మూమెంట్. అలాంటి మూమెంట్ ని కూడా, అలా హ్యాపీనెస్ ని కూడా ప్రశాంత్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళ జీవితాంతం బిగ్ బాస్ అంటే టైటిల్ గుర్తొస్తుందా, అరెస్ట్ గుర్తొస్తుందా? అరెస్టే గుర్తొస్తుంది. ఎప్పుడైనా నెగిటివే గుర్తొస్తుంది, ఆ కన్సిక్వెన్సెస్ గుర్తొస్తాయి. టైటిల్ గెలిచాడు అన్నట్టుగా ఇట్లా గర్వంగా చెప్పుకునే వీలు ఏమైనా ఉందా? ఆ హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ ఎంత పెయిన్ ఉంటుంది, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్. సీజన్ అయిపోయింది, మళ్ళీ ఇంకో సీజన్ కోసం వెయిట్ చేయాలి. ఈ లోపం మన జాబ్లో, మన ఆఫీస్లో, మన స్కూల్లో, కాలేజ్లో ఏది ఉంటే అది చూసుకుంటూ ఉండాలి. అంతేగాని పర్సనల్ లెవెల్లో తీసుకొని అరే నువ్వు ఇంకా రియాక్ట్ అవ్వట్లేవేంటి, అరే మా ప్రశాంత్కి అలా అయింది నువ్వు ఇంకా రియాక్ట్ అవ్వట్లేవు, అరే ప్రశాంత్ అసుంటోడు అయినా సరే నువ్వు ఇట్లా ఫేవరిజం చూపిస్తున్నావు కాబట్టి నువ్వు రియాక్ట్ అవ్వట్లేవు, రకరకాలుగా దేనికి మైండ్ పాడు చేసుకుని ఒక మనిషి మీద అంత హేట్రెడ్ పెంచుకోకండి. మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్ హెల్త్ అనేది పాడవుతుంది. మెంటల్ హెల్త్ పాడవుతే మెంటల్ అయిపోతారు. అది ఫస్ట్ గుర్తు చేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండండి. నా పనుల్లో కూడా నేను బిజీగా ఉంటాను. మధ్యలో అదే పనిగా వీడియో చెయ్యి భయపడుతున్నా చెయ్యి అంటూ ఇట్లా మీద పడి సూదుల్లాగా గుచ్చేసరికి సరే ఇక మీకు ఇవ్వాల్సిన క్లారిటీ కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా, తర్వాత నా పని నేను చూసుకుంటా కానీ ఉద్దేశంతో నేను చేస్తాను అనమాట. బేసిక్గా బిగ్ బాస్ అయిపోయాక నేను ఏ సీజన్లోనూ ఎటువంటి వీడియోస్ అయితే చేయలేదు. ఎప్పుడో కొంచెం గ్యాప్ తీసుకొని, మినిమం ఒక 1-2 months గ్యాప్ తీసుకొని మాత్రమే ఏదైనా మూవీ రివ్యూలు అలాంటివి కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు మూవీ రివ్యూస్ కూడా సపరేట్ ఛానలే పెట్టుకున్నాను. దిస్ ఈస్ ఫనీ సినిమా అని సర్చ్లో కొట్టండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రేపు సాలార్ మూవీ సినిమా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన రివ్యూ అనేది రేపు ఎర్లీ అవర్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్లో లైకులు కొడతామంటే ఓటీటీ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను. దిస్ ఈస్ ఫనీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. సర్చ్ బాక్స్లో కొడితే పేజ్ బయటకు వస్తే లైక్ కొట్టేసేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.